హలో మిథును, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. ఓహో, బాబు లోకేష్లు దాడులు ప్రోత్సహిస్తున్నారని ఫీల్ అవుతున్నావా? వాళ్ళు దాడులు ప్రోత్సహించే వాళ్లే అయితే జనాలు వాళ్ళకి మళ్ళీ అధికారం ఎందుకు ఇస్తారా? నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సీపీ లీడర్ని చంపేయడం జరిగింది. వినుకొండలో జరిగింది వ్యక్తిగత కక్ష అయితే నువ్వేంది పార్టీలకు బలవుతావో? అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి, చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. మీరు 2019లో అధికారంలోకి వచ్చాక కూడా ఏ దాడులు చేశారుగా మిథును? పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. పొంగనూరుని మీరు ప్రశాంతంగా ఎక్కడుంచారో మీ దౌర్జన్యాలతో ఇతరులను ఇప్పటి వరకు నోరు మూపించారుగా. అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన పుంగనూరులో ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని, నువ్వు నీ పార్లమెంట్ని ప్రశాంతంగా ఉంచేవాడివే అయితే గమ్మునింట్లో ఉంటావు గానే పరామర్శల పేరుతో ఇట్ట వచ్చి గొడవ ఎందుకు చేస్తావో? కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మారణాయుధాలతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేశారు. ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి. మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు. ఈరోజు బళ్ళన్నీ కూడా ఏ విధంగా చేస్తారు, ఎన్ని రాళ్లు తీసుకొచ్చారు, ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు, చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు. టీడీపీ వాళ్లపై మీ వాళ్ళు దాడులు చేస్తే నువ్వేంది రివర్స్ లో చెప్తున్నావో? ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. బాబు లోకేష్లకు పాలన చేసే టైమే లేకపోతే నువ్వేంది వాళ్ళు గొడవలకు ప్లాన్ చేస్తున్నారంటున్నావో? ఈ రోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే, ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్ లో ఈ రోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళకి కాకుండా టీడీపీ వాళ్ళకి సాయం చేశారన్నమాట. మంచోళ్లే. ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటది. అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా చేస్తాను. ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. గత తెలుగుదేశము 39%తో అధికారంలోకి వచ్చింది. 40%తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు అధికారం శాశ్వతం అనే భ్రమలోనే కదా మిథున్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు పాలన చేసిందే. ఈరోజు ఇప్పటికే చూసాం పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు అమ్మ ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు. పథకాలన్నీ కూడా ఆపేశారు. ఓహో, బాబు మీ పథకాలన్నీ ఆపేశాడని ఫీల్ అవుతున్నావా? మీరు పెట్టిన పథకాలే బాబు పెట్టి మీలాగా 11 సీట్లు తెచ్చుకోవాలంటావా ఏందే? ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు. వాళ్ళు కుర్చీ ఎక్కి నెల రోజులు కూడా కాకముందే అభివృద్ధి చేయలేదంటావేందే? మీరు 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్లే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు కక్షపూరితంగా పుంగనూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. ఇక్కడ గొడవలు సృష్టించి ఒక విధంగా వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు. ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తా ఉంది. ఒరే, పొంగనూరులో వేరే వాళ్ళు డబ్బులు పెట్టుకుని అభివృద్ధి చేస్తామన్నా చేయనివ్వడం లేదని ఫీల్ అవుతున్నావా? ఒకప్పుడు రామచంద్ర యాదవ్ డబ్బులు పెట్టుకుని సేవ చేస్తానన్నా మీరు చేయనివ్వలేదుగా. ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో
ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం నష్టపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ కక్ష ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి. మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈ రోజు మొలక లాగుంది, రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా పుంగనూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు, ప్రతిసారి కూడా ఇదే. వీటికి భయపడే ప్రసక్తే లేదు. ఏంది మిథునవు భయపడవు అంటున్నావు? మీ నాన్న ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగే పెట్టలేదుగా, భయం లేకపోతే ఎప్పుడో కాలు పెట్టేవాడుగా. మీకు చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి. మేము ఈ రోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం, దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి. ఇన్ని రోడ్లు వేసినాం, ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ రోజు అభివృద్ధి అనే మాటే లేదు. ఈ రోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడము, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడము, బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడుకుంటే బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు, దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ రోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు. ఈ రోజు వీడియోలన్నీ కూడా చూడండి, పోలీసుల ముందరే ఈ రోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి. పోలీసులు ఇక్కడ ఏఎస్పీ డిఎస్పీ అందరూ ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈ రోజు జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఈ రోజు పైనుంచి ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఒత్తిడి, వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈ రోజు నేను తెలియజేస్తాను. మీ పాలనలో కూడా లా అండ్ ఆర్డర్ ఇట్టే పడకేసిందిగా మిథునో, చెప్పిన దొరుకు చాలుగానే ఇంకెళ్ళు.